ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. అన్నారం గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. 15 లక్షల రూపాయల సిఆర్ఆర్ నిధులతో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. శాఖ అధికారులు కొంతమంది అత్యుత్సాహం చేస్తూ ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో మన సోదరిమణి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. సూర్యకక్కకు 2-3 సార్లు మీటింగులు కూడా ఆమె కూడా పెట్టి రివ్యూ చేయడం జరిగింది. అయినా కూడా మన ములుగు జిల్లాలో కొంతమంది అధికారులు మాది ఒకటే నినాదం, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పాత భూములు వదిలిపెట్టేది లేదు, కొత్తది కొట్టేది లేదు. పాత భూముల జోలికి వస్తే ఊరుకుండేది లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను అసెంబ్లీ ఆనాడైనా ఈనాడైనా ఇదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే అడవి ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా అడవి ఉన్న ప్రాంతం ములుగు జిల్లా. ములుగు జిల్లా 64%తో అత్యధికంగా ఉంటే ములుగు నియోజకవర్గం అత్యధికంగా అడవులున్న నియోజకవర్గంగా 77% నియోజకవర్గంలోనే 77% ములుగు నియోజకవర్గం. ఎందుకంటే అటు ఇంకా 2 మండలాలు ఉన్నాయి కాబట్టి అటు ఇంకా ఫుల్గా అడవి ప్రాంతమే. మేము లేస్తే అడవే, కూసుంటే అడవే, నిలబడితే అడవే. కనీసము ఈరోజు అధికారులకు కొంతమంది చెవున పెట్టినట్టు ఉంటున్నారు. తొందరలోనే మంత్రి గారితో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది పైలట్ విలేజ్ కింద ఇచ్చినాం. ఎప్పుడో కావాల్సినవి ఫారెస్ట్ అధికారుల ఇబ్బందులతోటే ఇసుక ఇబ్బంది అవుతుందని ఇక్కడ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది. అడ్డగోలు వాటిగా మీ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలను పెట్టద్దు. అడవి కాపాడుకోవాలి, ప్రజల యొక్క భాగస్వామ్యంతో కాపాడాలి. మనం వచ్చి పచ్చిది పట్టుకొని పోతే ఏముండదు. ఇవాళ ఈ ఊరు ఉంది, ఎప్పుడు 100 ఏళ్ళ నాటి ఊరు.